తండ్రి నాయన ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్పబోచుండగా జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, పరిశుద్ధాత్మ సహాయం చేయండి తండ్రి. నాయన అయ్యగారు చెప్పే మాటలు తండ్రి మీరే మాతో మాట్లాడుతున్నారని మా జీవితాలను సరిచేసుకుంటూ తండ్రి కొద్ది కాలం వరకు తుది శ్వాస వరకు నాయన నీ పట్ల నమ్మకంగా బ్రతుకుటకు కృప చూపించండి తండ్రి. అలాగే తండ్రి ఎంతైతే దుష్ట శక్తులు ఉన్నారో తండ్రి నాయన వారిని కూడా మరి నా తండ్రి ఎలాంటి మా తండ్రి అయ్యగారికి ఎలాంటి ఆపద రాకుండా తండ్రి వారిని కూడా మార్చండి అయ్యా. వారిని కూడా నాయన మార్చి మేము వారి కొరకు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి తండ్రి. మరి వారి కొరకు మేము ప్రార్థించుకుంటే వారికి మీ గురించి తెలియదు కదా నాన్న, వారు నరకానికి వెళ్ళిపోతారు కదా తండ్రి. నాయన సహోదరుల కొరకు ప్రాణమే పెట్టమంటున్నారు కదా నాయన తండ్రి. వారిని కూడా మార్చి నాయన వారికి కూడా మంచి మనసు దయచేయమని తండ్రి. ఈ ప్రార్థనలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి తండ్రి. ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మీరు మాకు దయచేస్తారని ఒప్పుకుంటూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమెన్. మంచిది. ప్రార్థించిన సహోదరి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించవలసిందిగా గౌరవనీయులు పెద్దలు యేసబ్బన్న గారిని కోరుచున్నాము. కంఫర్ట్గా లేదు, అలవాటు లేదు. ఎప్పుడు కెమెరా చూసుకో. ప్రేమన దేవుని వల్లరా మరి ఇంతవరకు పాటలు పాడిన, ప్రార్థన చేసిన, వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో వందనాలు. ఇంకా దేవుడు మిమ్మల్ని భవిష్యత్తులో అన్ని విషయాలలో అభివృద్ధి చేసి చక్కగా ఆయన పనిలో వాడుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు బైబిల్ క్లాస్కి దేవుడు క్షేమంగా ఇక్కడికి చేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మీరు ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకోవట్లా, ఆటలాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు దేవుని సన్నిధి అంటే? కరెక్ట్గా ఉండాలా. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి నిన్నటి దినం ప్రయాణం మొదలుకొని వెళ్ళిన ప్రయాణాల్లో, వచ్చిన ప్రయాణాల్లో, చేసిన పనుల్లో, మీ పనిలోనూ మాకు తోడుగా ఉండి క్షేమముగా కాపాడి మీ సన్నిధానముకు నడిపించి మరలా మీ పిల్లలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని, అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క ఛానల్ ద్వారా ఎందరైతే చూస్తున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మాటలను ఆలోచించబోచుండగా పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి, మమ్మలను బలపరచండి, మీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమణ దేవుని వల్లరా చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వల్లరా మరి ఈరోజు అంశంగా దేవదూతలు దేవుని కుమారుల, సేవకులైన ఆత్మల. దేవదూతలు దేవుని కుమారుల, సేవకులైన ఆత్మల. ప్రేమణ దేవుని వల్లరా సేవకులు అని ఎవరిని అంటారు? దేవుని కుమారులు అని ఎవరిని అంటారు? మీరు కుమారులు అని ఎవరిని అంటారు? మనము కనగా వచ్చిన వారిని కుమారులు అంటాం. సేవకులు, సేవ చేసేవారు. ఇందులో దేవుని సేవకులు ఉంటారు, దేవునికి సేవ చేసేవాళ్ళు, అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, దేవుని వాక్యం కోసం వచ్చిన దేవుని పిల్లలకు పరిచర్య చేసేవాళ్ళు,
వీళ్ళంతా కూడా సేవకులే. పాస్టర్ గారు ఒక్కడే సేవకుడు కాడు. సంఘ పెద్దలు ఒక్కళ్ళే కాదు. ఎవరైతే దేవుని పిల్లలు వచ్చిన వారికి సేవ చేస్తారో వాళ్ళందరూ కూడా సేవకులు. ఇది దైవ సంబంధమైనది, దేవుని సంబంధమైనది. లోకంలోనికి వెళ్ళామనుకోండి, లోకంలో మనం చూస్తే పెద్ద పెద్ద సావుకారుల దగ్గర, ఇంకా బాగా ఉన్న వాళ్ళ దగ్గర, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ దగ్గర, ఎక్కువ పశువులు ఉన్న వాళ్ళ దగ్గర పాలేరులు అంటారు. వాళ్ళు వారికి సేవలను చేసేవాళ్ళు, జీతగాళ్ళు, ఇలా ఎన్నో పదాలతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే బైబిల్లో కూడా దేవుడు రాయించిన మాటలను అపార్థం చేసుకొని నేటి క్రైస్తవ్యం దేవదూతలు కూడా దేవుని కుమారులే అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. కుమారులు వేరు, సేవకులు వేరు. కుమారులు వేరు, పనివారు వేరు. పనివారు వేరు. అలాగని మన పిల్లలకు పెట్టినట్లుగా ఇతరులకు పెట్టగలమా? పెట్టలేం. ఒకవేళ వస్తే ఒకసారి 2 సార్లు బాగా ప్రేమించి పెట్టగలం. కానీ మూడోసారి కానీ పదే పదే వస్తూ ఉన్నారనుకో, మొదట చూపిన ప్రేమతో పెట్టగలమా? పెట్టలేం. పెట్టలేం. మారిపోతూ ఉంటుంది. మనిషి మనస్తత్వం మారిపోతూ ఉంటుంది. మన గర్భము నుంచి వచ్చిన వారు మనకు పుట్టిన కుమారులు, కుమార్తెలు. మన దగ్గర పని ఉందనుకో, మన ఇంట్లో పని కోసం పిల్లల్ని కంటామా? మీ ఇంట్లో పని చేయటానికి పిల్లల్ని కంటారా? కనం. మన ఇంట్లో పని చేయటానికి పనివారిని మాట్లాడి పెట్టుకుంటాం, అంతేనా? కనవలసిన అవసరత లేదు. ప్రేమన దేవుని వల్లరా, ఈ విషయంలో చాలామంది పొరపడి దేవదూతలు కూడా దేవుని కుమారులే అని ప్రకటిస్తూ అమాయకులైన క్రైస్తవులను వాక్యం తెలియని వారిగా చేస్తున్నారు. ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తే వాళ్ళు ఎందుకు అపార్థం చేసుకున్నారో కారణం ఏంటో మనం చూడగలిగితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు, ఇక్కడ మనం చూస్తే దేవదూతలు అన్న దగ్గర ఒక నంబర్ ఇచ్చాడు, ఫుట్ నోట్లో. కింద ఏమిచ్చాడు దానికి? దైవ కుమారులు, దేవుని కుమారులు ఆయనని దీన్ని చూపిస్తున్నారు. ఎలాగయ్యా మీరు చెప్తున్నారు అని అంటే, ఇదిగో ఇక్కడ సాక్షాత్తు బైబిల్లోనే దేవదూతలు అనగా ఎవరంటే దేవుని కుమారులు అని దేవదూతల గురించి చెప్తున్నాడు అని ఈ పదాన్ని తీసుకొని దేవదూతలు కూడా దేవుని కుమారులే అని చెప్తున్నారు. మరొక సందర్భాన్ని చూద్దాం. అదే యోబు గ్రంథం 38వ అధ్యాయం, అదే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి, ఇక్కడ కూడా దేవదూతలు అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏమిచ్చాడు? దేవుని కుమారులు, దేవుని కుమారులు. ఈ 2 సందర్భాలని చూపించి, ఇదిగో ఇక్కడ కూడా రాయించాడు, అక్కడ ఒక దగ్గరే కాదు, వీళ్ళు సాక్షాత్తు దేవుని కుమారులే అని చెప్తున్నారు.
మరి దీన్ని బైబిల్ సమర్థిస్తుందా? మనుషులను అడిగితే వాళ్ళకు వచ్చిన ఆలోచన చెప్తారు, కానీ బైబిల్ అలా కాదు. ఒక విషయంపై 66 పుస్తకాలను పరిశీలించాలి. ఒక దగ్గర చూసి కన్ఫర్మ్ అయిపోకూడదు. ఎప్పుడు బైబిల్లో ఒక దగ్గర ఒక సందర్భం చూసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోకూడదు. దీని విషయమై బైబిల్లో ఎక్కడ ఏమని చెబుతున్నారు, దేవుడు ఏమని రాయించాడు అని చెప్పి పరిశోధనను ప్రారంభించాలి. అదే బైబిల్ లేఖనాల పరిశోధన సదస్సు అంటారు. బైబిల్ లేఖనాల పరిశోధన సదస్సు ఇది ప్రారంభించింది ఈ కాలంలో జయశాలి గారు. బైబిల్లో ఎప్పుడో ఉంది, 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు రాయించాడు. మహాభక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తురోన్నను పాఠశాల తీసుకుని ఏం చేశాడు? ప్రతిదినము లేఖనాలను పరిశోధించుచూ వచ్చిరి. వాళ్ళు ప్రారంభించారు, కాకపోతే మధ్యలో వచ్చిన చాలామంది దాన్ని పట్టించుకోకుండా మూసేశారు. ఎప్పుడైతే జయశాలి గారు వచ్చాడో దీన్ని మరలా పునఃప్రారంభించి ఈరోజు ఎన్నో వేల మందికి వాక్యాన్ని నేర్పించి బోధకులుగా నిలబెట్టాడు. ఈరోజు మేము చెప్పగలుగుతున్నామన్నా కానీ కారణం ఆయనే, ప్రియమైన దేవుని వల్ల. మహానుభావుడు. ఒక మనిషిని ఎలా తయారు చేస్తాడయ్యా దేవుని కోసం అంటే, నువ్వు దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, చెయ్యగలవు, చేస్తావు అన్నట్టుగా నిలబెడతాడు. నువ్వు దేవుని కోసం ఇది చెయ్యాలి అంటే ఆ వ్యక్తి చేసేటట్లుగా నిలబెడతాడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఇక్కడ మనం చూసినా కానీ దీని విషయంలో కూడా ఏమని రాయబడింది? దేవుని కుమారులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 56వ వచనం. కొందరు ఇతని సహోదరిమణులందరూ మనతో ఉన్నారు కారా? అమ్మా, ఇతని కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఏం జరిగింది? ఇప్పుడున్న బైబిల్లోనైతే ఇలా రాయబడింది. ఒక 30-40 సంవత్సరాలు వెనక్కెళ్ళామనుకోండి, పాత బైబిల్లో అక్కడేం రాయబడిందో తెలుసా? ఈ సందర్భం ఏమి రాయబడిందంటే, ఇతని అక్క చెల్లెళ్ళు. సహోదరిమణులు అంటే ఎవరు? తోబుట్టువులు. ఆ పాత బైబిల్లో ఏముండేదంటే, ఇతని అక్క చెల్లెళ్ళు మనతో ఉన్నారు కారా? ఏది కరెక్ట్ అంటారు ఈ రెంటిల్లో? ఏది కరెక్టు? అక్క చెల్లెళ్ళు ఉన్నారంటే యేసుక్రీస్తుకి అక్కలు ఉన్నారా? యేసుక్రీస్తు మరియమ్మ గారికి ప్రథమ కుమారుడు, అంటే మొట్టమొదటి కుమారుడు. అది తీసుకొని చాలామంది ఏం చేశారు తెలుసా? ఇదిగో బైబిల్ అంతా తప్పు, యేసుక్రీస్తు మరియమ్మకు మొదటి కుమారుడు అని చెప్పింది, అదే బైబిల్లోనే మరలా అక్కలు ఉన్నారని కూడా చెప్పింది. యేసుక్రీస్తు మొదటి కుమారుడు కాడు, బైబిల్ తప్పు అని చెప్పారు. మరలా తర్వాత బైబిల్లో చూస్తే సహోదరిమణులని దాన్ని ప్రింటింగ్ చేశారు. దీన్ని బయటకు తీసి బైబిల్ యొక్క సొసైటీకి మాట్లాడింది కూడా జయశాలి గారే. కొన్ని సందర్భాల విషయమై డౌట్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పి, ఇది ఇలా ఉండాలి కదా, ఇలా ఎందుకు చేశారు? నిజమే కదా మరి. ఆయనకంటే ముందు మరియమ్మకు పిల్లలు ఉన్నారా? అన్నలు లేరు, అక్కలు లేరు. యేసుక్రీస్తే మొదటివాడు. ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అంతేగాని అన్నలు కానీ అక్కలు కానీ లేరు. ప్రియమైన దేవుని వర్లారా, ఇలానే ఇది ఎలా పొరపాటు జరిగిందో అక్కడ కూడా దేవదూతలు అన్న దగ్గర
దేవుని దూతలు సేవకులని కాకుండా కుమారులు అని పొరపాటుగా ప్రింట్ అయిందే కానీ వాస్తవానికి దేవదూతలు దేవుని కుమారులు కారు. మీరు ఎలా చెప్తారండి? నోటి మాటలతో చెప్తే మాకెలా కుదురుతుంది, మేము అలా ఇలం, మేము నమ్మం అనొచ్చు. నా మాటలు కాదు ఇవి, బైబిల్ చెబుతున్న మాటలు. అందుకే నేను మొదటే చెప్పాను, ఒక విషయాన్ని మనం ఆలోచించాలి అంటే, ఒక విషయంపై ఒక ఉద్దేశానికి ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఆ విషయాన్ని పరిశీలించి అప్పుడు ఒక నిర్ధారణకి రావాలి. అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలి, బైబిల్ ఏం చెప్తుంది ఈ విషయంపై. అదే ఇక్కడ జరుగుతున్నటువంటి లేఖనాల పరిశోధన సదస్సు. రాత్రి ఆ తిరుపతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు, చక్కగా భోజనాలు చేశారు. కొత్త వాళ్ళు కూడా వచ్చారు, ఎప్పుడు రానోళ్ళు కూడా వచ్చారు. అక్కడికి వాక్యం చెప్పిన తరువాత చాలామంది వచ్చి కలుసుకున్నారు. లైవ్ వచ్చింది చూసారా? గ్రూప్లో పెట్టిరాయా? పెట్టలా, గ్రూపులో పెట్టలేదు, ఒక ఫోటో తీయలేదు, మరేది పంపించారా? వెనుకిడుతున్నప్పుడు అవన్నీ చూసుకోవాలా? నా దగ్గర సెల్ ఉంది, తీసుకొని పోయి తీయాలా? ప్రేమణ దేవుని వర్లారా, ఎంతో చక్కగా జరిగింది, మంచిగా ఎంతో బాగా జరిగింది. అక్కడ చాలామంది ఆనందపడిపోయారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, ముఖ్యంగా మోషే అన్నయ్య గారు, అన్నయ్య మేము చాలా మిస్ అయిపోయాము, ఇప్పటి వరకు మీరు ఇలా చెప్తారని తెలియదు, చాలా బాగా చెప్పారు, ఖచ్చితంగా మరలా మీరు ఇప్పుడు చంద్రగిరికి వచ్చారు కదా, నెక్స్ట్ తిరుపతికి రావాలి, నేను మరలా ఫోన్ చేస్తాను అని మళ్ళీ ఇప్పుడు కూడా 1 గంట క్రితం ఫోన్ చేశాడు. మీరు క్షేమంగా చేరుకున్నారా? ఖచ్చితంగా మీరు రావాలి, నేను డేట్ చెప్తాను, ఆ రోజుకు వీలు చూసుకొని డేట్ ఇవ్వండి అన్నాడు. ఓకే అన్నయ్య, ఎప్పుడైనా పిలవండి, వచ్చి చెప్తాను. అంటే బైబిల్ని నేర్చుకునే విధానంలో నేర్చుకోవాలి, వంట నేర్చుకునే విధానంలో నేర్చుకోవాలి. అలా కాకుండా ఎలాగంటే అలాగ చేసుకుంటే తినటానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఈరోజు ఎంతోమంది అన్ని విషయాలు క్రమం ప్రకారం పద్ధతి ప్రకారం నేర్చుకుంటున్నారు, కానీ వాక్య విషయంలోనికి వచ్చేసరికి బైబిల్ పైన సరైన అవగాహన లేక ఎలాగంటే అలాగా తప్పులు చెబుతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ఆ కుళాయి తిప్పి ఎందుకు నీళ్ళు వాళ్ళ పని వేరు, దేవుని పిల్లలుగా మన పని వేరు. దేవదూతల పని ఏంటి, వాటి పని ఏంటి అని మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాశక్తులై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. దేవదూతల పని ఏంటంట? దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం. ఎక్కడ? పరలోకంలో. దేవదూతల పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించే పని. కానీ ఇక్కడ భూమి మీద ఏం చేస్తున్నారంటే చాలామంది దేవదూత ఆరాధన యందు ఇష్టం కలిగి తాము చూచిన వాటిని గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. ఈ దేవునితో పని లేదు, దేవదూతలతో పని లేదు, ఈ మ్యూజిక్ పెట్టి సౌండ్ చేస్తే చాలు, శరీర సంబంధమైన వాటికి ఏమైపోతున్నాడు? ఊరికే ఉప్పొంగుతున్నాడు. లేని వాటిని ఉన్న వాటిని కల్పించుకొని చెప్పుకొని ఓ గోల గోల చేస్తాడు. అక్కడ దేవదూతల పని వేరు, మన పని వేరు. అక్కడ దేవదూతల పని వేరు, మన పని వేరు. దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆరాధిస్తుంటే పరలోకపు గడుప కమ్మలు ఏమవుతున్నాయి? అదిరిపోతున్నాయి.
దేవదూతలు దేవుణ్ణి ఆరాధించే పని. దేవదూతలు హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా అన్నారు. హల్లెలూయాకి అర్థం ఏంటి? బైబిల్ చెప్పింది, కానీ పట్టించుకుంటారా? వినరు. బైబిల్లో హల్లెలూయా అనే పదం ఒకే ఒక దగ్గర ఉంది. ఎక్కడది తెలుసా? తెలీదా? ఎవరికి తెలీదా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. చదవండి మొదటి నుంచి. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, ప్రభువుని స్తుతించుడి. అక్కడ ఫుట్ నోట్ ఉందా? ఫుట్ నోట్ నెంబర్ ఉందా? ఆ నెంబర్ కింద ప్రభువుని స్తుతించుడి అన్నదానికి అర్థం ఏముందాడా? హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా అంటే అర్థం ఏంటి అమ్మా ధరణి? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించండి. నేను హల్లెలూయా అన్నాను, అప్పుడు మీకేం చెప్పినట్టు? ప్రభువుని స్తుతించండి అన్నా. మీరేం చేయాలా? మీరేం చేయాలా అమ్మా? కింద కూర్చున్న వాళ్ళు మీరేం చేయాలా? నేనేమన్నాను? ప్రభువును స్తుతించండి అన్నా. ఇదిగో ఆ బాటిల్ ఇక్కడికి తీసుకురండి అన్నా. అప్పుడేం చేయాలి? చెప్పింది చేయటం అంటే అర్థం ఏంటి? అది తీసుకొని రావటం. అది తీసుకొని రావటం. తీసుకొని రాకుండా మీరేం చెప్తున్నారు? నువ్వే తెచ్చుకో అంటున్నారు. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి అని. అప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలా? దేవునికి స్తోత్రం అనాల. అంతేనా? ప్రభువుని స్తుతించన్నప్పుడు దేవానికి స్తోత్రం అనాల. అలా కాకుండా కింద కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు? స్టేజ్ మీద ఉన్న అయ్యగారు హల్లెలూయా అంటే వాళ్ళు కూడా హల్లెలూయా అంటున్నారు. వాళ్ళు హల్లెలూయా అంటే ఈయన హల్లెలూయా అంటున్నాడు. అర్థం ఏంటి? ఈయనేమో కింద కూర్చున్న మిమ్మలను మీరు హల్లెలూయా అనండి అంటే వాళ్ళు అంటున్నారు మేం కాదు నువ్వే. ఈయన అంటున్నాడు దేవుని స్తుతించండి అన్నాడు, వాళ్ళు ఏమంటున్నారు? మేం కాదు నువ్వే స్తుతించ అంటున్నారు. వాళ్ళు స్తుతించలేదు, ఈయన స్తుతించలేదు. మరి దేవునికి స్తోత్రం ఏడ చెల్లుతుంది? హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా. ఊరికే ఉప్పొంగుచు దేవదూతల పని వేరు, మన పని వేరు. అది ఎక్కడ జరుగుతుందని చదివాము ఇప్పుడు మనం? అంతటా పరలోకములో ఒక గొప్ప శబ్దం వినపడింది. ఈ హల్లెలూయా అనేది ఎవరి పని అయ్యి అంటే దేవదూతల పని. ఎక్కడయ్యి అంటే పరలోకంలో. దేవదూతలు చేయవలసిన పని ఈరోజు భూమి మీద మనుషులు చేస్తున్నారు. అందుకే సత్య సంబంధమైన ఈ సంఘంలో ఎక్కడైనా కానీ హల్లెలూయా అనే పదం వాడరు. ఎందుకంటే ఇది పరలోక సంబంధమైంది, పరలోకంలో జరుగుతుంది, భూమి మీద జరిగేది కాదు. పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వచ్చి, పెద్ద పెద్ద టైలు కట్టుకొని వచ్చి పెద్ద బోధకులు హల్లెలూయా అంటాడు. నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి అంటాడు. ఆ నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి అని నిద్రపోయేది అన్నది మర్చిపోయి అదే అలవాటు ప్రకారం ఏం చెప్తారు? మేలుకొని ఉన్నవాళ్ళు కూడా హల్లెలూయా అంటారు. అంటే అందరు నిద్రపోతున్నారనే? ప్రేమన దేవుని వాళ్ళరా, అందుకే ఎక్కడ ఏం చేయాలనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటానికి ఇది మార్కెట్ కాదు, దేవుని సంఘం సంత కాదు. రైట్, సైలెంట్గా ఉండండి. ప్రేమన దేవుని వాళ్ళరా, దేవదూతల పని వేరు, మనుషుల పని వేరు. అసలు దేవదూతలు ఎలా పుట్టాయి? దేవదూతల పుట్టుక ఎలా జరిగింది అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి, సూర్యచంద్రులారా
అదేంది దేవదూతలు అని చెప్పి వీళ్ళకి చెప్తున్నాడు, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, భూమి కానీ, నీళ్లు కానీ, గాలి కానీ, అగ్ని కానీ, ఇవన్నీ కూడా ఏంటివి అనుకుంటున్నారు? దేవుని దూతలు, దేవదూతలు, సేవకులు. సూర్యుడు మనకు సేవ చేస్తున్నాడా లేదా? చంద్రుడు మనకు చక్కని చల్లని వెన్నెలను ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. సూర్యుడు వేడినిస్తున్నాడు, భూమి పంటనిస్తుంది, నీరు దాహం తీరుస్తుంది, గాలి ప్రాణవాయువునిస్తుంది. ఇవన్నీ కూడా మనకి సేవకులుగా ఉన్నాయి. ఇవన్నీ ఎలా పుట్టాయంట? కిందికి చదవండి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయన్ని స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. దేవదూతలు ఎలా పుట్టినాయంట? దేవుడు ఆజ్ఞ ఇయ్యగా పుట్టాయి, నోటి మాటతో పుట్టాయి, కలిగింపబడ్డాయి. మరి మనిషి అలా వచ్చాడా? ఆదాము అవ్వునుగాక అన్నడా? అవ్వమ్మ అవ్వునుగాక అన్నడా? లేదు, లేదు. ఆయన స్వహస్తాలతో ఆయనే నిర్మాణం చేసి మాట చెప్పలేదు, తనలో ఉన్న జీవాన్ని ఆ మట్టి బొమ్మలోనికి ఊదాడు. ఎప్పుడైతే దేవునిలో ఉన్న జీవం ఆ యొక్క మట్టి బొమ్మలోనికి ప్రవేశించిందో, ఆదాము కళ్ళు తెరిచాడు, చూశాడు, లేచాడు, నడిచాడు, మాట్లాడుతున్నాడు, కదులుతున్నాడు, తిరుగుతున్నాడు. ఆలోచించండి. దేవుడు ఆదామును కన్నాడు. ఎలా చెప్తారండి ఆదాము దేవునికి కుమారుడు అంటే? మనం ఎప్పుడు చదువుకునే మాటే, లోకాసువార్త 3:38. కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకి. ఆదాము దేవుని కుమారుడు, ఆదాము దేవునికి పుట్టాడు. చాలా రెఫరెన్సులు ఉన్నాయండి, ఎన్నో ఇచ్చారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. దేవుడు మనల్ని ఎలా చేశాడంట? తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఆదామవ్వలను తన స్వరూపమందు తన పోలికన చొప్పున చేశాడు. మనం ఎవరి పోలిక? మనము కూడా దేవుని పోలికే, దేవుని స్వరూపం. మనము దేవునికి కుమారులమవుతాం, కుమార్తెలమవుతాం. దేవదూతలు సేవకులు. ఎలా చెప్తారండి? ఇంకా ఏడ చూపించలేదే సేవకులని అని అంటే, ఇప్పుడు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు ఆయనే. తన దూతలను సేవకులుగాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. ఈ గాలి, ఈ నీరు, ఈ నింగి, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? పంచభూతాలు అనుకుంటున్నామే, పంచభూతాలు అనుకుంటున్నామే. ఆ పంచభూతాలు ఏంటి అంటే దేవదూతలు అంటున్నాడు. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలాలకు ఎవరున్నారంట? దేవదూత ఉంది. జలముల దేవదూత. దేవుని యొక్క దూతలను సేవకులుగా వాడుకుంటున్నాడు. ఆ నీళ్లు దేవుని దేవదూతలు, అగ్ని దేవుని దూతలు, ఆకాశం దేవుని దూతలు, నక్షత్రాలు దేవుని దూతలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్ని, భూమి ప్రతిదీ కూడా దేవుని దూతలు, సేవకులు. ఎవరికి? దేవునికి సేవ చేస్తున్నాయా, మనకు సేవ చేస్తున్నాయా? మనకు చేస్తున్నాయి. దేవునికి గాలి అవసరమా? దేవునికి నీరు అవసరమా? దేవునికి భూమి అవసరమా? దేవునికి ఆకాశం అవసరమా? అవసరం లేదు. మరి ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. దేవుడు
మన కోసం దేవదూతలను కొన్నిటిని మట్టిగాను, కొన్నిటిని నీళ్లుగాను, కొన్నిటిని అగ్నిగాను, కొన్నిటిని రాళ్ళుగాను, కొన్నిటిని బంగారుగాను ఇలా మలిచాడు, మార్చేశాడు. అలా మార్చేశాడు ప్రేమణ దేవుని వల్లరా. ఇవన్నీ మనకు సేవ చేసేవి. దేవుని కుమారులు ఎవరయ్య అంటే నువ్వు, దేవుని కుమార్తెలు ఎవరయ్య అంటే నువ్వు. మనము దేవుని పిల్లలం, ఆయన వారసులం, ఆయన వారసత్వం మనము ప్రేమణ దేవుని వల్లరా. ఇలా క్షుణ్ణంగా బైబిల్ని పరిశీలించకుండా ఎన్నో సంగతులు తప్పులు చెప్పారు, ఎన్నో సంగతులు తప్పులు చెప్పారు. మొన్న మనం చెప్పుకున్న పాఠంలో యోధా పత్రికలో ఏముంది? 1:9 ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించి తర్కించింది, దేవుడు నిన్ను గద్దించునుగా. కానీ ప్రేమణ దేవుని వల్ల అంటే ఎక్కడైనా యుద్ధం చేయాలి అంటే దూతలలో కూడా అనేక సైన్యాలు ఉన్నాయి, విభాగాలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి కింద, ఒక ప్రధానమంత్రి కింద ఎలాగ శాఖోపశాఖలుగా రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ, ఇంకా హోమ్ మినిస్టర్, పోలీస్ శాఖ, ఇలా అనేక శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రి ఉంటాడు, అవునా కదా? ఆ శాఖలో ఎక్కడైనా పొరపాటు జరిగింది, ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి గారు ఎవరిని అడుగుతాడు? ఆ శాఖకు సంబంధించిన మంత్రిని అడుగుతాడు. సమాచారం ఏదైనా తెలుసుకోవాలంటే ఆ శాఖలో ఉన్న మంత్రిని అడుగుతాడు. ఇక్కడ కూడా దేవదూతల్లో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. కొంతమంది జలముల దేవదూతని చదివాం. ఇక్కడ చూస్తే ప్రధాన దూత అయిన మికాయేలు, ఏంటయ్యా మికాయేలు తన సైన్యం డ్యూటీ అంటే ఎక్కడైనా యుద్ధం చేయాలి అంటే ఎవరు ప్రత్యక్షం అవుతారు? మికాయేలు తన సైన్యం ప్రత్యక్షం అవుతారు. ఎక్కడికైనా వర్తమానం పంపించాలి, ఏదైనా చెప్పి వెళ్ళి చెప్పి రావాలి అంటే దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? ఏ దేవదూతకు అప్పగిస్తాడు? ఆ పని ఎవరిది? గుర్తు రావట్లేదా? అదే వర్తమానం పంపించేది దేవుడు ఎవరితో పంపిస్తాడు? గాబ్రియేలు దేవదూత. సంసోను జననం గురించి చెప్పటానికి మనోహ దగ్గరకు వచ్చింది ఎవరు? గాబ్రియేలు దేవదూత. యేసుక్రీస్తు జననానికి మరియమ్మ దగ్గరకు వచ్చింది ఎవరు? గాబ్రియేలు దేవదూత. ఎక్కడికైనా భూమి మీదకి సందేశాన్ని తీసుకొని రావాలంటే దేవుని దగ్గర నుంచి గాబ్రియేలు దేవదూత వస్తుంది. సమాచారాన్ని మోసుకొని వచ్చేవారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖను అప్పగించాడు. వాళ్ళు సేవకులు, కుమారులు కాదు. ఒక దగ్గర ఒక సందర్భాన్ని చదివి అదే అని బల్లగుద్ది రాయి పట్టుకొని నుంచుంటే కాదు ప్రేమణ దేవుని వల్ల, కాదు. బైబిల్ అందుకే అన్నిటినీ పరిశీలించాలని చెబుతుంది. మరొక మాటను చూద్దాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ ఏమంటున్నాడు? వీరందరూ ఎవరంట? రక్షణయను పొందబోవు వారికి పరిచారము చేయుటకు దేవుడు పంపించిన సేవకులైన ఆత్మలు. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీకు రక్షణ కావాలి. ఎక్కడ ఏదన్నా ప్రమాదానికి గురవుతున్నావు, ఏదో ఒకటి ప్రమాదం నీ మీదికి రాబోతుంది, అప్పుడు నిన్ను అక్కడి నుంచి తప్పించడానికి దేవుడు ఎవరిని పంపిస్తాడు? దేవదూతలను పంపించి రక్షిస్తాడు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉంటే రక్షణ స్వాస్యము పొందబోవు వారికి సేవకులైన ఆత్మలు వీరు. కాపుదల, భద్రత. ప్రేమణ దేవుని వాళ్ళారా. మరి లోకస్వార్త 16:22 మనం చూస్తే లాజరు ధనవంతుడి విషయంలో, లాజరు చనిపోయాడు, ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. లాజర్ను కొనిపోవటానికి, పరదేశుకు తీసుకొని పోవటానికి లాజర్కి ఆహ్వానం వచ్చింది. ఎవరు వచ్చారయ్య అంటే దేవదూతలు వచ్చి లాజరును ఆహ్వానం పలికి తీసుకుని వెళ్ళారు. దరిద్రుడు చనిపోయాడు, దేవదూతలు వచ్చారా? రాలేదు.
నువ్వు చనిపోగానే కళ్ళు ముయ్యగానే దేవదూతలు కనపడలేదనుకో, ఇక నీ పని అయిపోయింది. ఎక్కడికి పోతావు? ధనవంతుడు పోయిన కాడికే పోతాం. నువ్వు కళ్ళు ముయ్యగానే దేవదూతలు కనపడ్డారనుకో, అమ్మయ్య అనుకోను, నిన్ను పరదేశికి తీసుకొని వెళతారు. ఇన్ని సందర్భాలు, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, చాలా సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించకుండా ఎక్కడో ఒకదాన్ని చదివి, ఒక మాటను చదివి దాన్ని ఇది పట్టుకొని నేను ఇదే అని చెప్పి బల్లగుద్దేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒకటి చెప్పమంటారా? నేర్చుకునే మనస్తత్వం లేదు. నేర్చుకునే మనస్తత్వం ఉన్నవాడు ఏం చేస్తాడు? మార్చుకుంటాడు, నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. అయ్యో నేను ఇన్ని రోజులు ఇది తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ బైబిల్ అంతట్లో ఇలా ఉంది అని చెప్పి తన నిర్ణయాన్ని మార్చుకొని దేవుని కోసం బ్రతుకుతాడు. మూర్ఖుడు తన హృదయాన్ని గుణపరుచుకోడు. కనుక దేవదూతలు ఎవరయ్యా అంటే సేవకులని ఇప్పుడు ఎన్నో సందర్భాలను చదివాం. మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడా? యేసుక్రీస్తు వారు సిలువకి వెళుతున్న ఆ సమయంలో పేతురు గారు ఏం చేశాడు? కత్తి తీసుకొని మల్కు అనే వ్యక్తి చెవిని నరికేశాడు. దాడి చేయాలని చూశాడు, నా ప్రభువును బంధిస్తారా అని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఎందుకు పేతురు నువ్వు కత్తి తీసావు? నీ కత్తి వరలో ఉంచు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. కనుక కత్తి నేను ఒకవేళ రక్షణ కావాలి అనుకుంటే నా తండ్రికి నేను మొరపెడితే, ప్రార్థన చేస్తే నా తండ్రి దేవదూతలను పంపిస్తాడు. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. శిష్యులతోటి ఏమంటున్నాడు? పిల్లలందరినీ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తుంటే ఆయన ఈ శిష్యులందరూ ఆటంకపరుస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు చిన్న పిల్లలను ఆటంకపరచకండి, నా యొద్దకు తీసుకొని రండి. నా తండ్రి పిల్లల ముఖాన్ని చూస్తూ ఉంటాడు. ఏ పిల్లలు? ఈ పిల్లలు కాదు. ఈరోజు పిల్లల్ని కదిలేయండి, పిల్లలకు తగ్గ మాటలు ఉన్నాయా? అమ్మో, పెద్దవాళ్ళకు కూడా రాబోయి కొన్ని వాళ్ళు మాట్లాడినప్పుడు వింటే, అరే నాకు ఇంత వయసు వచ్చింది, నాకు తెలియదే ఈ మాట, నేను ఎప్పుడు వినలేదే, ఈడకి ఎలా వచ్చింది, ఎక్కడ నేర్చుకున్నాడు, ఏడ చూశాడు, ఏడ విన్నాడు? స్కూల్లో, సెల్లులో, ఫ్రెండ్స్ దగ్గర, లేదా సెల్లులో ఉన్నాయి కదా చాలా. యూట్యూబ్ అని, ఆ ట్యూబ్ అని, ఏ ట్యూబు లేకుండా ఆఖరికి గాలిపోయి మూలన కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా ఉంటావో, దేవుని సముఖంలోనంట కొంతమంది దేవదూతలు ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటారంట. ఎందుకు? కమాన్, పలానా నా కుమార్తె ప్రమాదంలో ఉంది, వెళ్ళిపో అంటే క్షణంలో వచ్చి రక్షించాలి. పలానా దగ్గర నా కుమారుడు ప్రమాదంలో ఉండడు, నువ్వు వెళ్ళిపో అంటే టక్కున వచ్చేసేయాలి. దేవుని సముఖంలో కొన్ని దూతలు కాచుకొని ఉన్నాయి, ఎదురు చూస్తూ ఉన్నాయి సేవ చేయటానికి. రాజకుమారులకి రాజు దగ్గర ఎవరుంటారు? సేవకులు ఉంటారు. ఎవరక్కడ అనగానే వెంటనే వాళ్ళు అక్కడే ఉంటాడు, డోర్ బయట కూర్చొని ఉంటాడు, లేదా నుంచొని ఉంటాడు, కూర్చునేదానికి కూడా అవకాశం ఉండదు. ఎవరు అక్కడ అనగానే చిత్తం ప్రభువా అంటాడు. అంతేనా? చిత్తం ప్రభువా అంటాడు, వెంటనే పలకాలి. ఆయన చప్పట్లు కొట్టాడు అనుకో, వెంటనే వచ్చి ముందు నుంచోవాలి.
అది సేవకుల పని. దేవుని పిల్లలు ఏం చేస్తారంట? దేవదూతలకు తీర్పు తీరుస్తారు. మనం ఎవరమంట? దేవదూతలకు తీర్పు తీర్చేవారం. అదేంటండి, దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామా? నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ చెప్తున్న మాటలు. అదొక పాఠం, మరలా అదొక పెద్ద పాఠం. ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ప్రియమైన దేవుని వల్లరా. దేవదూతలు ఎవరిని కాపాడతారు? అదొక పాఠం, ఇదొక పాఠం. సమయం అయిపోయింది, మరొక సందర్భాన్ని చూద్దాం. చూడండి, ఈ దేవదూతలు కూడా పాపం చేస్తాయి. పాపం చేసినప్పుడు వాటికి శిక్ష లేదనుకోకండి, వాటికి కూడా శిక్ష ఉంది. దేవదూతలకు కూడా శిక్ష ఉంది. శిక్షించాడు లేదో మనం చూస్తే పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమంది కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పులో వారిని కావలిలో ఉంచాడు. దేవదూతలు పాపం చేస్తే విడిచిపెట్టాడా? వాటిని కూడా కటిక చీకటి గల బిలములలో బంధించాడు, నిత్య పాశ్యములతో బంధించాడు. అపవాది పాపం చేసింది, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు, బంధించాడు. అదేందండి ఆడబంధించాడు? మన మధ్యనే తిరుగుతుంది, మనలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది, మనల్ని చెరుపుతుంది. అవునా కదా? ఈరోజు మనుషుల్ని ఎంతోమందిని ఏం చేస్తుంది? చెడిపేస్తుంది. మనసు చెడుపుతుంది, మాటల ద్వారా, చేతల ద్వారా, ఎన్నో క్రియల ద్వారా, ఎన్నో ప్రయత్నాలు చేసి మనిషిని చెడిపివేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. అదంతా ఇంకొక పాఠంలో వస్తాయి, మీకు చాలా ఉన్నాయి, చాలా గుర్తొస్తున్నాయి. యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో ఓడిపోయారు. మొదట దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసింది అది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఏల నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా. ఏందంట దాని కోరిక? ఏందంట? ఎవరిది? అపవాది, దేవదూతే. ఒకప్పుడు దేవుని దగ్గర ఎన్నో శాఖలు ఉన్నాయన్నాం కదా. ఈ యొక్క అపవాది కూడా ఒక శాఖకు సంబంధించింది. ఆ శాఖ ఏమి శాఖ? దాని శాఖ తెలుసా? ఎవరికన్నా తెలుసా? వాడి డ్యూటీ ఏంటో తెలుసా? పరలోకంలో దేవదూతగా ఉన్నప్పుడు, అపవాదిగా మారకముందు, అమ్మా జ్యోతిర్మయ్య చెప్తుంది ఏందంట వాడి పని? సంగీతం. అది యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. సంగీతం. వాడిలాగా వాయించేవాళ్ళు లేరంట. అతి సుందరుడు, ఎంతో ఉన్నత స్థితిలో దేవుణ్ణి వాడు ఉంచాడు. వాడు అలా ఉన్నాడు, దేవుడు వాడిని అలా ఉంచాడు. అలా ఉన్నప్పుడు వాడు ఉన్న స్థితిని చూసి ఆనందించక ఏం చేశాడు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకున్నాడు. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం ఉండాలి అంటే దేవుని కంటే పైగా ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడికి అర్థమైపోయింది, చెప్పాడు, ఇదిగో నీ ఆలోచన తప్పు అని అన్నప్పుడు వాడు ఆలోచన మార్చుకోలేదు. ఏం చేశాడయ్య అంటే ఇంకా తన దగ్గర ఉన్న అనేక దూతలను సమకూర్చుకొని దేవుని మీదకి యుద్ధాన్ని ప్రారంభించాడు. ఇదిగో ఎన్నాళ్ళని మనం ఇలా లోబడి ఉంటాం, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, మనం అందరం కలిసి ఆయన్ని ఓడించి ఆ సింహాసనం మీద ఉందాం, మీకు అనేక పదవులు నేను ఇస్తాను, నీకు ఆ పదవి ఇస్తా, ఈ పదవి ఇస్తా అని చెప్పి అనేక దేవదూతలను ఆకర్షించుకొని మోసపు మాటలు చెప్పి అందరినీ ఆకట్టుకొని దేవుని మీదకి యుద్ధాన్ని ప్రకటించింది. దేవుడు దానితో యుద్ధం చేయవలసిన అవసరత దేవుడికి లేదు. ఆయన శక్తి వేరు,
నీ దాకా నేనెందుకు రా అని చెప్పి మికాయేలు నువ్వు వెళ్ళన్నాడు. మికాయేలు నువ్వు వెళ్ళన్నాడు. మికాయేలు తన సైన్యంతో వచ్చాడు, ఓడించాడు, చిత్తుగా ఓడించాడు. ఓడించి అప్పుడు ఏం చేశాడంటే, అదే ఇందా మనం చదివాం కదా పేతురు పత్రికలో, పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి అక్కడ బంధించాడు. ప్రేమణ దేవుని వల్లరా, దేవుని కుమారులమైన మన కోసం దేవదూతలు చేయబడ్డాయే కానీ దేవదూతల కోసం మనము కాదు. అవి మనకు సేవ చేసేయి. ఈ గాలి, నీరు, భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని సేవకులు, దేవదూతలు. దేవుని పిల్లలమైన మన కోసమే వీటన్నిటినీ చేశాడు, కుమారులు కాదు. దేవుని కుమారులు ఎవరయ్యా అంటే మనం. తన దూతలను వాయువులుగానని చెప్పాడు కదా. ఎప్పుడైనా తన కుమారుణ్ణి గురించి దూతలతో పోల్చలేదు. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుందువని ఎవరితో చెప్పాడు? కుమారునితో చెప్పాడు, దేవదూతలతో చెప్పలేదు. కుమారులైతే నివాసంలో ఉంటారు, దాసులైతే ఎక్కడ ఉంటారు? దూరంగా ఉంటారు, పొలంలో ఉంటారు. ఎప్పుడైనా పనివాడు నెల వచ్చేసరికి దేనికి పాత్రుడు? జీతానికి పాత్రుడు. అంతేనా? నెల రాగానే జీతం తీసుకోవాలి. అంతేగాని జీతం కాకుండా బీరువా తాళామి అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? వాడు దేవుని దగ్గర సంగీతం వాయించుకుంటా ఉండాల్సినోడు, దేవుణ్ణి ఆనందింప చేసుకుంటా. కానీ వాడేం చేశాడు? దేవుని స్థానాన్నే కొట్టివేయాలని చూశాడు. మనకున్నటువంటి స్థితి చాలా గొప్పది ప్రేమ దేవుని వల్ల. దేవదూతలు వేరు, మనం వేరు. మనము దేవుని కుమారులం, వారు దేవుని యొక్క సేవకులు. మనకి కూడా సేవకులు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా? పౌలు గారు ఏం చెబుతున్నాడు సంఘానికి? మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? దేవదూతల కంటే గొప్పవారు మీరు. ఎందుకంటే మన కోసమే దేవదూతలు సృష్టింపబడ్డాయి. దేవదూతల కోసం మనం కాదు. దేవుని పిల్లలం, దేవుని కుమారులం. కనుక ఎంత మాత్రము దేవదూతలు దేవుని కుమారులు కారు. సేవకులైన ఆత్మలే. ఆయన పిల్లలమైన మనకు సేవ చేసేవాళ్ళు, ఆయనకి సేవ చేసేవాళ్ళు దేవదూతలు. ఈ పూర్తి వివరణ తెలియక, ఇన్ని సందర్భాలను ఆలోచించక చాలామంది తప్పుడు బోధ చేస్తూ తప్పుగా ప్రకటిస్తూ ఉన్నారు. సరిచేసుకోవాలి. క్రైస్తవ్యంలో సరిచేసుకోవలసినవి వాక్యపరమైన ఎన్నో సందర్భాలు ఉన్నాయి, మార్చి చెబుతున్నారు. కనుక అలాంటి తప్పుడు బోధలోనికి మనం ఎవరం వెళ్లకుండా దేవుని సత్య సంబంధమైన వాక్యంలో ఉండటానికే ఈ బైబిల్ క్లాసులు, ఈ యొక్క లేఖనాలను పరిశీలించటం. కనుక చక్కగా నేర్చుకొని మంచిగా ఎగ్జామ్ రాసి అందరూ మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు, జరిగించు నీ పరిచర్యను బట్టి కృతజ్ఞతలు. తండ్రి, మీ పనిలో ఎల్లవేళలా మేమందరం ఉండుటకు సహాయం చేయండి. అనేకుల సహకారులను లేవనెత్తండి. మీ గ్రంథములో నుంచి తండ్రి, దేవదూతలు ఎవరు అంటే సేవకులైన ఆత్మలని, దేవుని కుమారులుగా, మీ కుమారులుగా తండ్రి మమ్మల్ని అందరినీ నిలవబెట్టిన విధానము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క బైబిల్ క్లాసులు తండ్రి ప్రతి వారం జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకునండి. మీ పని అంతటినీ సజావుగా జరిగించండి. అపవాది ఎంతోమందిని ప్రేరేపించి ఈ పరిచర్యను ఆపాలి అని, అడ్డుకట్టలు వేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. వాడి ప్రయత్నాలను తండ్రి నిర్వీర్యం చేయండి. మీ పరిచర్యను ముందుకు నడిపించండి. ఎవరినైతే వాడుకోవాలని చూస్తున్నాడో వారి హృదయాలను మార్చండి తండ్రి, వారి మనస్సును మార్చండి. మీ వాక్యానికి ఆటంకము లేకుండా ప్రశాంతంగా మీ పరిచర్య మేము చేసుకున్నట్లు సహాయం చేయండి. వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి.
వీరి కుటుంబాలను దీవించండి. మీ కృపల మమ్మలను భద్రపరిచి క్షేమముగా కాపాడతారని వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.